చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్పర్సన్ శాంతకుమారి ఇంటిపై అర్ధరాత్రి పోలీసుల దాడికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా తలపెట్టింది. ఈ మహాధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దీనిపై చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. చిత్తూరు జిల్లాలో పోలీసుల తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో పాటు ఆమె అనుచరులపై పోలీసులు టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 19వ తారీఖు అంటే ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చింది. ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ముందస్తుగా పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి. నేతలు పెద్దిరెడ్డి రామచంద్రరావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే రోజా, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఈశ్వరి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు చిత్తూరు జిల్లాలో ఏం జరుగుతుంది సార్, ముఖ్యంగా నగరిలో? ప్రజాస్వామ్యయుతంగా మేము ధర్నా చేయాలంటే కూడా 144 సెక్షన్ పెట్టి అందరినీ కూడా నిన్న రాత్రి నుంచి నాయకులందరినీ కూడా నగిరిలో కానీ పుత్తూరులో కానీ మరి ఇతర గ్రామాలలో కానీ సర్పంచులతో సహా అందరినీ అరెస్ట్ చేస్తున్నారంటే ఇది ముఖ్యమంత్రి కన్సర్న్లోనే జరుగుతోందని నేను అనుకుంటున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఈ విధమైన రాజకీయాలు చాలా రోజులు మీరు చేయలేరు. తప్పకుండా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. ఎన్నికైన నాయకులను, శాసనసభ్యులు కానీ ఇతర ప్రజాప్రతినిధులను గౌరవించండి. మీ ప్రభుత్వాన్ని మీరు నడుపుకోండి, ఏదైనా చేసుకోండి. కానీ మా కార్యక్రమాలకు అడ్డుపడతా వస్తే ఇదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారే మీ మీద ఏవగించుకొని ఇంకా ఎక్కువ మెజారిటీతో రోజా గారిని గెలిపించేదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలం చిత్తూరు జిల్లాలో వస్తుందని చెప్పి తప్పనిసరిగా నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ధర్నాకు ర్యాలీకి ముందే అనుమతి కోరారు, కానీ ఇవాళ రాత్రి నుంచి కూడా ముందస్తుగా అరెస్టులు జరుగుతున్నాయి. ఈరోజు ధర్నా చేసి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని, ఈ పోలీసు రౌడీ రాజకీయాల్ని, అలాగే తెలుగుదేశం పార్టీ అరాచకాల్ని మొత్తం అరికట్టే విధంగా మరి ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతంగా ర్యాలీ చేసి మా స్పీచ్ల ద్వారా మేము చెప్పాలి అనుకుంటే మీరు చేసుకోండి, మీరు ధర్నా అని చెప్పేసి చలానా కట్టించేసుకొని రాత్రికి రాత్రి ప్రెస్ మీట్ పెట్టేసి 19వ తేదీ 144 సెక్షన్ అంటున్నారు. నేను అడుగుతున్న 14వ తేదీ గొడవ అయిందని మీరు చెప్పారు. గొడవ కాలేదని మేము ప్రూవ్ చేస్తాం. 14వ తేదీ అయిన దానికి 19వ తేదీ 144 సెక్షన్ పెట్టడం అనేది ఎంత దారుణం, ప్రభుత్వ అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుందనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈరోజు రాత్రి 1 గంటకు వచ్చి అందరికీ నోటీసులు ఇచ్చారు. పొద్దున 4:30-5 నుంచి అమలు గారిని తీసుకుపోతారు, పిచ్చాటూరు జైల్లో పెడతారు. రమేష్ రెడ్డి గారు, చంద్రారెడ్డి, బుజ్జి గారిని కౌన్సిలర్లు ఎత్తుకుపోయి నగిరి పోలీస్ స్టేషన్లో పెడతారు. సర్పంచ్లు వాళ్ళని ఎత్తుకుపోయి ఇంకో పోలీస్ స్టేషన్లో, మొత్తం ఎక్కడికక్కడ అందరు లీడర్ని అరెస్ట్ చేసేసి వచ్చే వెహికల్ని ఆపుతున్నారు. అంటే ఈరోజు తప్పు వాళ్ళు చేశారు కాబట్టి అది ప్రజలకు వినిపించకూడదనేసి ప్రజల చెవులు మూయలేక ఈరోజు మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన అండ చూసి రెచ్చిపోయి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ముద్దు కృష్ణనాయుడికి గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం మేము చేస్తాం. ఎమ్మెల్యే ఈశ్వరి గారు ఉన్నారు. ఇవాళ నగరిలో జరుగుతున్న తీర్పు మనం ఏ విధంగా చూస్తాం? ఉమ్మడిగా ఉన్న రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ ఆయన సొంత జిల్లాలోనే ఆంధ్రులకి, ప్రజలకు ఒక రక్షణ లేకోకుండా ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ కార్యకర్తలను కానీ పోలీసుల చేత కొట్టించి అరెస్టులు చేసే కార్యక్రమం నిజంగా చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద నగరిలో చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఎక్కడ చూసినా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.